హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఇది వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్, రాఖీ వ్లాగ్ అన్నమాట. నేను మా అత్తయ్య ముందు రోజే వెళ్ళి రాఖీస్ తీసుకొచ్చాము. అండ్ ఈసారి స్వీట్స్ నేను హైదరాబాద్ నుంచే తీసుకొచ్చాను. మా అత్తయ్య కోసం కలకంద్ అండ్ నా కోసం వచ్చేసి పూతరేకులు తీసుకొచ్చాను. ఇక రాఖీ రోజు మార్నింగే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అండ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. రాఖీ అయితే నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. ఫేవరెట్ ఎందుకంటే అన్నయ్యలకి రాఖీ కట్టడం అండ్ ప్లస్ మా ఫ్యామిలీ అంతా కలుస్తారు రాఖీకి. మా ఫ్యామిలీ అంతా కలిస్తే ఇక ఫుల్ సందడి. ఫస్ట్ అయితే నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. పెద్దనాన్న అంటే మా డాడీ వాళ్ళ ఓన్ అన్నయ్య. చాలా ఇయర్స్ తర్వాత మా అన్నయ్యకి మళ్ళీ నేను రాఖీ కడుతున్నాను. ఈసారి మా అన్నయ్య రావడంతో రాఖీ ఇంకొంచెం స్పెషల్ గా అయిపోయింది. మా డాడీ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఫస్ట్ మా పెద్దనాన్నకేమో ఒక అబ్బాయి అమ్మాయి అండ్ మా డాడీకి 2 అమ్మాయిలు, మా బాబాయ్ కూడా 2 అమ్మాయిలే అన్నమాట. అండ్ మా అందరి పొత్తుల ఒక్కడే అన్నయ్య అన్నమాట. సో అందుకే చిన్నప్పటి నుంచి మా అన్నయ్యతో మాకు చాలా ఎక్కువ బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అవ్వడంతో కలవడం కష్టం అవుతుంది, కానీ మా చిన్నప్పుడైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. ఈసారి రాఖీకి మా అక్క రాలేదు, సో తన రాఖీ కూడా నేనే కట్టేస్తున్నాను ఇక్కడ. ఇక నేను తెచ్చిన స్వీట్ తినిపించేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రాఖీకి రావాలి మిస్ చేయకుండా అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ రాఖీ కడుతుంది మా బాబాయ్ వాళ్ళ కూతురు, నాకు చెల్లె అన్నమాట. తన పేరు వెన్నెల. అది తెచ్చిన రాఖీ అయితే కట్టేసి స్వీట్ తినిపించి హ్యాపీ రాఖీ అని చెప్తుంది. అండ్ ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ 2వ కూతురు, మాకు చిన్న చెల్లె అన్నమాట. ప్రతి ఫ్యామిలీలో ఒక హుషారు పిట్ట ఉంటారు కదా, మా ఫ్యామిలీలో ఇదే. ఇక అది కూడా రాఖీ కట్టేసి విషెస్ చెప్తుంది. ఇక రాఖీ కట్టినాక తెలిసిందే కదా, మా పెద్దమమ్మీ ఇక్కడ రాఖీ కట్నం పెడుతుంది మాకు. మా సైడ్ ఇలా పెళ్ళైన ఆడపిల్లలకి ఖచ్చితంగా బ్లౌజ్ పీసెస్ అండ్ టవల్ పెడతారు కట్నంతో పాటు. మా అన్నయ్యకి ఒక ఓన్ సిస్టర్ ఉన్నది అని చెప్పాను కదా, తను యూఎస్లో ఉంటుంది యాక్చువల్గా. మేమందరం ఒక్క చోట కలిసి చాలా రోజులు అయిపోయింది. మా చిన్నప్పుడు ఎంత కలిసి ఉన్నామో ఇప్పుడు అంత తగ్గింది. జాబ్స్ వల్ల, మ్యారేజెస్ వల్ల కొంచెం కలవడం కష్టం అవుతుంది అందరికీ. ఇక నెక్స్ట్ మేమందరం మంచిగా ఎంజాయ్ చేసేదంటే మా సూర్యన్న పెళ్ళికే. అండ్ వీడు వచ్చేసి మా చిన్న తమ్ముడు, పేరు ఆర్యన్. ఈ చిన్ని తమ్ముడికి 3 అక్కలు అన్నమాట. మేమందరం టోటల్ 8 సిస్టర్స్. మాకు ఒక పెద్ద అన్నయ్య అండ్ చిన్న తమ్ముడు. అండ్ ఇక్కడ నేను వాడికి రాఖీ కట్టేసి స్వీట్ తినిపిస్తున్నాను. మా 2 అక్కలు రాలే కదా, సో వాళ్ళ రాఖీలు కూడా నేనే కట్టేస్తున్నాను వీడికి. అండ్ మా వెన్నెల అండ్ సిరి కూడా కట్టేస్తున్నారు రాఖీ. పాపం వాడి చెయ్యి చూడండి, అసలు మొత్తం ఫుల్ అయిపోయింది. ఎన్ని రాఖీస్ ఉన్నాయి చూడండి. మావే అందులో 8 రాఖీస్ ఉన్నాయి. ఇంకా కట్టే వాళ్ళు ఉన్నారు. వాడికి చేతికి అన్ని రాఖీస్తో ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడు కదా. వాడిక్కడ కౌంట్ చేసుకుంటున్నాడు ఎన్ని రాఖీస్ వచ్చాయో. అండ్ వాళ్ళ మమ్మీని, మా పిన్నిని అడుగుతున్నాడు ఇంకా ఎన్ని రాఖీస్ వస్తాయి నాకు, ఇంకెంతమంది కడుతున్నారు అని. చిన్నప్పుడు ఎవరికైనా అంతే కదా, చేతి నిండా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఆర్ చేతి నిండా రాఖీస్ ఉంటే అదేదో పెద్ద హ్యాపీ ఫీల్ ఉండేది. వాడు మాకన్నా చిన్నోడు కదా, మా పిన్ని అక్షంతులు వేసి బ్లెస్ చేయండి అని చెప్తే అక్షంతులు వేస్తున్నాము. ఇక ఇంతమంది అక్కలతో వాడు ఫోటో దిగకపోతే ఎలా, అందుకే ఇక్కడ సెట్ చేస్తున్నారు అంత ఫోటో కోసం. ఇక్కడితో మా నాన్న సైడ్ రాఖీ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ కూర్చున్నది మా మామయ్య. మా మామయ్యకి 4 అక్క చెల్లెలు, మా మమ్మీ చిన్నదన్నమాట. తినొచ్చేసి మా పెద్దమ్మ. తను రాఖీ కట్టంది, మిగతా చెల్లెలు ఎవరు కట్టరన్నమాట. అంటే పెద్ద కదా, సో తను కట్టాకే వేరే వాళ్ళు కూడా కడతారు. మా మామయ్యకి 3 చెల్లెలు, ఒక అక్క. మాది 2 సైడ్స్ పెద్ద ఫ్యామిలీయే, మా నాన్న వాళ్ళది అండ్ మా అమ్మ వాళ్ళది. మా డాడీ వాళ్ళతో పోలిస్తే మా అమ్మ వాళ్ళది ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మేమందరం కలిస్తే ఫన్ మామూలుగా ఉండదు అసలు. మా పెద్దమ్మ పక్కన నిల్చుంది కదా, తను మా ఆంటీ, మా మామయ్య వాళ్ళ వైఫ్. ఇక్కడ రాఖీ కడుతుంది మా 2వ పెద్దమ్మ. మాకెలా అంటే అసలు పెద్దమ్మ అనే అలా ఫీల్ ఏమి ఉండదు. మా అమ్మతో ఎంత ఫ్రీగా ఉంటామో వీళ్ళ 3తో కూడా అంతే ఫ్రీగా ఉంటాం మేము. వాళ్ళందరూ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఎంతలా అంటే మేమందరం కలిస్తే టైం అసలు ఎలా అయిపోతుందో కూడా తెలీదు, అంతలా ముచ్చట్లు పెట్టుకుంటాం ఫుల్. తినొచ్చేసి మా 3వ పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ. మాది ఈ పెద్దమ్మ వాళ్ళది పక్కనే అన్నమాట హౌసెస్. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే మా ఇంట్లో కంటే ఎక్కువ ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను నేను. అండ్ పెద్దమ్మ కూడా మాకు దగ్గరలోనే ఉంటారు. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుందేమో అంతే. అందుకే కావచ్చు మేబీ మా ఇంట్లో ఎలా ఫ్రీగా ఉంటామో వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలానే ఉంటాము. అండ్ తినొచ్చేసి మా అమ్మ, అందరికీ తెలుసు, లాస్ట్ వ్లాగ్స్లో చూసే ఉంటారు. మా అమ్మ లాస్ట్ కాబట్టి అందరూ తనని చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తారు.
ఈవెన్ దో వాళ్ళ చిన్నప్పుడు కూడా అంతే అట. మా మమ్మీకి ఎక్కువ పని చెప్పకపోయేవాళ్ళు. ఇన్ని ఇయర్స్కి కూడా వీళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా గ్రేట్ అసలు. ఇక్కడ మా ఆంటీ వాళ్ళకి రాఖీ కట్నం ఇస్తుందన్నమాట. నలుగురికి సేమ్ టైప్ ఆఫ్ శారీస్ కొన్నారు, కాకపోతే డిఫరెంట్ కలర్స్, సేమ్ మోడల్. చెప్పాను కదా వీళ్ళందరూ కలిస్తే సందడే సందడి ఉంటుందని. ఏదో ఒక జోక్స్ చేసుకుంటూ ఇలా నవ్వుకుంటూనే ఉంటున్నారు. ఇక మా అక్కలందరూ వచ్చేసారు. అక్కడ సోఫాలో కూర్చుంది మా రెండవ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ అండ్ మా మూడవ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ. ఇక ఇలా మేమందరం కలిస్తే మా అమ్మమ్మకి ఫుల్ హ్యాపీ అన్నమాట. ఇలా హుషారుగా ఉంటుంది. ఎవరికైనా అంతే కదా, పెద్దవాళ్ళకి తన ఫ్యామిలీ అంతా కలిస్తే ఎక్కలేని ఉత్సాహం అంతా వచ్చేస్తుంది. మా నానమ్మ అండ్ మా అమ్మమ్మ ఈ ఏజ్కి వచ్చిన ఫుల్ హుషారు. నాకు వాళ్ళని చూస్తే చాలా షాక్ అనిపిస్తుంది. అంత ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటారు. మన జనరేషన్ అయితే ఖచ్చితంగా ఆ ఏజ్కి వచ్చే వరకు మాత్రం అలా ఉండలేరు. ఇక అప్పుడే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు వచ్చాడు. మా అమ్మమ్మని ఆట పట్టిస్తూ ఉన్నాడు. చాలా డేస్ తర్వాత ఆ రోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఫ్యామిలీ అందరం ఫుల్ రోజుల తర్వాత కలిసాము. మా అమ్మమ్మనైతే ఫుల్ ఆట పట్టిస్తాము మేమందరము. ఇక్కడ నేను వీడియో తీస్తుంది చూసి హాయ్ చెప్తుంది. ఇక నెక్స్ట్ మేమందరం కలిసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ తొట్టి గ్యాంగ్ అంతా ఎవరా అని చూస్తున్నారా? మా పెద్దమ్మ వాళ్ళ మనవళ్ళు అండ్ మనవరాళ్ళు, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు అన్నమాట. మేము 7 మెంబర్స్ సిస్టర్స్కి 2 బ్రదర్స్ అన్నమాట. నాకైతే 2 అన్నయ్యలే. ఈ తొట్టి గ్యాంగ్ అంతా మీకు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి వీళ్ళకి. అండ్ తిని వచ్చేసి మా అన్నయ్య అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. అండ్ మా అక్కలు అండ్ నేను రాఖీ అయితే కట్టేశాము. ఈ జనరేషన్లో అసలు సొంత పెద్దమ్మ సొంత పెద్దనాన్న వాళ్ళ పిల్లలకే కొంతమంది రాఖీ కట్టట్లేదు. మా దాంట్లో ఎలా అంటే మేము అలా కాదు, 3rd జనరేషన్ పిల్లలు కూడా కట్టుకుంటారు మా దాంట్లో. నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నది జస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫ్యామిలీ మాత్రమే. ఇక మొత్తం ఫ్యామిలీని చూపించడానికి ఒక పెద్ద లాంగ్ వీడియో అయినా సరిపోదు. మాకు ఇప్పటివరకు ఎప్పుడు ఓన్ బ్రదర్ లేడు అనే ఫీల్ మాత్రం రాలేదు. మాకు బ్రదర్ లేకపోయినా సరే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మాకు రాఖీ కట్నం ఇస్తుంది. ఎందుకమ్మా అన్న కూడా వినదు అసలు. అన్నయ్య లేడు అనే ఫీల్ రావద్దు అని అలా ఇస్తుంది మాకు. ఇక మా అన్నయ్యకి రాఖీ కట్టేసి స్వీట్ తినిపించేసి కాళ్ళు మొక్కుతుంటే మాత్రం అస్సలు మొక్కించుకోవట్లేదు. కాళ్ళు మొక్కుతుంటే డైరెక్ట్ లేస్తున్నాడు కుర్చీ నుంచి. ఇక ప్లీజ్ వీడియో కోసమైనా కనీసం కాళ్ళు మొక్కించుకో అంటే మొక్కించుకున్నాడు. అలాగా వీడియో కోసం అంటే అయినా మొక్కించుకుంటాడని అలా అన్నాను. ఇక తిను మా రెండో అన్నయ్య అన్నమాట, మా మూడవ పెద్దమ్మ వాళ్ళ కొడుకు. అన్నయ్యకి కూడా ఇక్కడే రాఖీ కట్టేసేమిగా, అందరం ఒక దగ్గర ఉన్నాం కదా, సో ఇక్కడే కడతామంటే ఇక కట్టించుకున్నాడు. అన్నయ్యకి కూడా మంచిగా రాఖీ కట్టేసి స్వీట్ తినిపించేసి రాఖీ విషెస్ అయితే చెప్పాను. అండ్ ఈ అన్నయ్యలకు కూడా మా అక్క రాఖీ నేనే కట్టేశాను అన్నమాట. ఈసారి మా అక్క ఉన్ను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇద్దరు మిస్ అయ్యారు రాఖీకి. ఈ అన్నయ్య కూడా అంతే, అసలు కాలు మొక్కుతుంటే మొక్కించుకోవట్లేదు ఎందుకో ఎవరు. మా పెద్దమ్మ వాళ్ళేమో ఈ ఒక్కరోజే ఛాన్స్ రా మొక్కించుకో అంటున్నారు. చూడండి ఎలా లేస్తున్నాడో కాళ్ళు మొక్కుతుంటే. అస్సలు కూర్చోట్లేదు. ఇక మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి కన్విన్స్ చేస్తున్నారు, పాపం దాని వీడియో కోసమైనా మొక్కించుకోరా అని. సో ఇలా జరిగిందన్నమాట మా రాఖీ. మీరు కూడా మీ ఫ్యామిలీతో రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి బిలేటెడ్ హ్యాపీ రాఖీ. దట్స్ ఫర్ ద రాఖీ వ్లాగ్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ అందరికీ.